ఎస్సీ సామాజిక వర్గం నుంచి. ఆయన ఒక్కడే ఫస్ట్ టైం 83. 85లో ఎన్టీ రామారావుని గద్దె దించి ఆ రోజున అంత పెద్ద రచ్చ జరిగింది కదా. 85లో ప్రజాస్వామ్య విప్లవం అని. ఆ రోజున కూడా అక్కడ సీట్ లేదు, తెలుగుదేశం కాదు అప్పుడు, కమ్యూనిస్టులు గెలిచినటువంటి సీట్లు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కమ్యూనిస్టు ఒక్కటంటే ఒక్కసారి కూడా ఇదే, తెలుగుదేశం ఒక్కసారి కూడా గెలవాలి అక్కడ. ఆ సీట్లో బుద్ధా వెంకన్న వచ్చినా ఒకటే, నాగుల మీరా వచ్చినా ఒకటే, జలీల్ గాని వచ్చినా ఒకటే, బేగ్ వచ్చినా ఒకటే. ఎందుకంటే అది తెలుగుదేశం బెల్ట్ కాదు, అది క్లియర్. ఆ సంగతి బుద్ధా వెంకన్నకి తెలుసు. కాకపోతే ఏంటంటే మరి ఎమ్మెల్సీ తీసుకున్నాడు, ఏదో ఒక హడావిడి చేయాలి కదా కాస్త. రెండు రకాలుగా డిసప్పాయింట్ అవుతున్నారు తెలుగు తమ్ముళ్ళు అనేది. ఒకటి వైసీపీ నుంచి వస్తున్న నేతలకు అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు, సీట్లు కేటాయిస్తున్నారు, అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. రెండోది ఈ పొత్తుల వల్ల జనసేనకి సీట్లు కేటాయించడం వల్ల వీళ్ళ సీట్లు కోల్పోతున్నారు. ఇది రేపొద్దున్న ఒక అతిపెద్ద నష్టం అవదా, టీడీపీకి ఇబ్బంది అవదా? ఏం కాదు, వాటి వల్ల పెద్దగా ఏం కాదు. కానీ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే చంద్రబాబు ధైర్యవంతంగా నిర్ణయాలు ప్రకటించడు. ఇప్పుడు ఈ పొత్తులు కూడా వీళ్ళిద్దరు అనుకున్నారు కానీ బయటికి ప్రకటించట్లేదు. ఈవెన్ అభ్యర్థులు కూడా ఇప్పుడే ప్రకటించడు. అడిగిన వాళ్ళందరికీ నువ్వు వెళ్ళి ముందు ఫీల్డ్ లో పని చేసుకుని నేను చెప్తాను అంటుంటాడు. వీళ్ళు అట్లా తిరుగుతారు, ఒకే నియోజకవర్గం నుంచి 2-3 కొట్టుకు చేస్తుంటారు. ఎవడు అభ్యర్థి అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తారు. తెలుగుదేశానికి ఓటేంటి, తెలుగుదేశం ఓటు, నువ్వు అభ్యర్థి అని అడుగుతారు వాళ్ళు. నేనేం చెప్పాడు అనుకోండి, రేపు పొద్దున ఈడు ఉన్నాడు అక్కడ. ఇట్లాగే జరుగుతుంది. 2-3 నామినేషన్ల పర్వం ప్రారంభం అయిపోయాక కూడా 2-3 నామినేషన్లు వేపిస్తాడు. వేపించి ఫైనల్ గా నీకు ఇస్తున్నాను బీఫామ్, మిగతా వాళ్ళిద్దరికి లేదని చెప్తాడు. ఇట్లా రప్చర్ చేస్తాడు.